టు బిగ్ సినిమా. తలేవాని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు, కానీ నేను కాదనుకుంటాను అంటున్నాడు డైరెక్టర్ సుందర్ సి. మొన్నటికి మొన్న రజనీ సుందర్ సి కాంబోలో సినిమా వస్తుందని కమల్ అనౌన్స్ చేయడంతో హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోయారు తమిళ తమ్మిలు. కానీ ఇదిగో ఇప్పుడు ఆ సినిమా నేను చేయట్లేదు అంటూ ఇలా సడన్ షాక్ ఇస్తున్నాడు ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడు, కాదు నెల్సన్ ఆ ఛాన్స్ పట్టేస్తాడు అంటూ వచ్చిన గాసిప్స్ కి ఎట్టకేలకు ఎండ్ కార్డు వేస్తూ తలైవర్ 173ని సుందర్ సి చేతిలో పెట్టేశాడు కమల్. దీంతో టాప్ లీగ్లో లేకపోయినా మనోడిలకు మామూలుగా లేదంటూ షాక్ అయ్యారంతా. కారణం గత కొంతకాలంగా చేసిన హారర్ కామెడీలు పెద్దగా ఆకట్టుకోకపోవడమే. దీంతో అవుట్ డేటెడ్ అయిన సుందర్కి ఛాన్స్ ఇవ్వడమేంటంటూ నోరెళ్లబెట్టారంతా. అయితే సినిమా మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కబోతోంది అనుకుంటుండగా ఇప్పుడు నేనా సినిమా చేయలేను అంటూ షాక్ ఇస్తూ సడన్ గా పోస్ట్ వదిలాడు సుందర్. అనుకోని పరిస్థితుల వల్ల తలైవర్ 173 నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా భారమైంది. రజనీకాంత్ గారి లాంటి లెజెండరీ సూపర్ స్టార్తో కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం అంటే నా కల నెరవేరినట్టే. ఈ అప్డేట్తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక క్షమాపణలు అంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టడంతో అసలేం జరుగుంటుందా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు తమిళ తంబిలు. కాలీవుడ్ టాక్ ప్రకారం సుందర్ సి చెప్పిన లైన్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రజనీ ఫుల్ నెరేషన్ విని అంతగా సాటిస్ఫై అవ్వలేదని, దీంతో మరో 2-3 వర్షన్స్ ని రెడీ చేసి చెప్పినప్పటికీ రజనీకి నచ్చకపోవడంతో ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటూ బయటకొచ్చేశాట సుందర్. ఏదేమైనా అరుణాచలం లాంటి మంచి సినిమా వచ్చిన ఈ కాంబోలో మరో సినిమా వస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కి సుందర్ పెద్ద హ్యాండే ఇచ్చాడు. చూడాలి మరి ఈ తలైవర్ 173కి మెగాఫోన్ పట్టే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరో. సినిమాలు చేసుకుంటూ పోవడమే కానీ హిట్ ని పట్టుకోలేకపోతున్నాడు ఈ ఘట్టమనేని అల్లుడు. అలా 1 కాదు 2 కాదు, చేసిన 20 సినిమాల్లో హిట్స్ ఎన్ని అంటే వేళ్లు లెక్క పెట్టే పరిస్థితి. దీంతో కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలా నెంబర్ పెంచుకుంటూ పోతే షెడ్డుకెళ్లడం పక్కా అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట టాలీవుడ్ ఫిల్మీ ఫ్యాన్స్. ఘట్టమనేని అల్లుడిగా మహేష్ బావగా సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడనగానే మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలా ఎస్ఎంఎస్తో పర్లేదనిపించినా ప్రేమ కథా చిత్రంతో పాతుకుపోయేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత చేసిన నన్ను దోచుకుందువటే, సమ్మోహనం, వీరభోగ వసంతరాయలు, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, డబుల్ రోల్ చేసిన మామా మచ్చింద్ర, యాక్షన్గా వచ్చిన హరోం హరా, ఫ్యామిలీస్ ని మెప్పిస్తానన్న మా నాన్న సూపర్ హీరో, ఇలా చేసుకుంటూ పోయిన 18 సినిమాల్లో హిట్ ఏదంటే ఇప్పటికీ సమ్మోహనం అనే చూడాల్సిన పరిస్థితి. హరోం హరా, మా నాన్న సూపర్ హీరో మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రమోషన్లో పరుగులు పెట్టలేక బోల్తా కొట్టాయి. ఇక భారీ అంచనాలు పెట్టుకున్న జటాధర సినిమా అసలు 3 రోజులు కూడా థియేటర్లో నిలబడలేదంటే సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలెక్షన్ ఎంత వీక్గా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా జటాధర ట్రైలర్ చూసి ఏదో ఉంటుందని ఆశగా వెళ్లిన ప్రేక్షకులని పెద్ద టార్చరే పెట్టింది. మరి రాహుల్ రవీంద్రన్తో చేయాల్సిన సినిమా అయినా ఈ ఘట్టమనేని అల్లుడికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా డాన్స్లు, ఫైట్లు, కండలపై కాకుండా సాలిడ్ కంటెంట్ పై ఫోకస్ చేస్తే హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కూడదు అంటే ఇదే మూసలో పోతే షెడ్డుకెళ్లడం మాత్రం పక్కా. కావాలి నాకు సౌత్ డైరెక్టర్లే కావాలి అంటున్నాడట కింగ్ ఖాన్ షారూక్. అట్లీ తీసిన జవాన్ అంతటి ఇంపాక్ట్ ఇచ్చింది మరి. అయితే ఇప్పుడు షారూక్ మోసపడుతున్న ఆ సౌత్ డైరెక్టర్ పెద్దిని పరుగులు పెట్టిస్తున్న బుచ్చిబాబు కావడమే విశేషం. మరి నిజంగానే బుచ్చి బాంబే ఫ్లైట్ ఎక్కిస్తున్నాడా? ముచ్చటగా 3వ సినిమాకే షారూక్ కి యాక్షన్ చెప్పేస్తున్నాడా? ఒకప్పుడు నార్త్ సినిమా అంటే సో స్పెషల్. వాడే టెక్నాలజీ, రిలీజ్ అయ్యే సెంటర్స్, చేసే మార్కెటింగ్, వచ్చే కలెక్షన్స్, ఇలా ఎలా చూసినా సౌత్ కన్నా స్పీడ్గానే ఉండేది. కానీ జక్కన్న వదిలిన బాహుబలితో ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్ప 2, KGF, సలార్, కల్కి, RRR ఇలా వరుసగా సౌత్ నుండి సాలిడ్ కంటెంట్ డెలివరీ కావడం ఇక అక్కడి నుంచి మేకర్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. అదే టైంలో అక్కడ వచ్చిన సినిమాలు సోసోగా ఆడడంతో మాకు సౌత్ టాలెంట్ కావాలంటూ ఇక్కడి మేకర్స్ పై మనసు పారేసుకోవడం మొదలుపెట్టారు అక్కడి బడాతారలు. అలా అట్లీతో జవాన్ అంటూ జోడీ కట్టి 1000 కోట్లను వెనకేశాడు షారూక్. ఇక తాజాగా సన్నీ డియోల్తో జాట్ తీసి మరోసారి సౌత్ స్టామినాని ప్రూవ్ చేశాడు గోపిచంద్ మల్లేని.
ఇక ఈ క్రమంలోనే మరోసారి నాకు సౌత్ డైరెక్టరే కావాలంటూ పెద్ది తీస్తున్న బుచ్చిబాబుపై మనసు పారేసుకున్నాడట కింగ్ ఖాన్. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు టాక్. అయితే మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్లుగా నిజంగానే బుచ్చి ఈ ఛాన్స్ కొట్టేస్తే మాత్రం నక్క తోక తొక్కాడని చెప్పాలి. చూడాలి ఈ గాసిప్స్ పై బుచ్చి ఎప్పుడు మనసు విప్పుతాడు. ఒకవైపు కాంట్రవర్సీతో ఫైట్ చేస్తూనే బరిలోకి దిగింది దుల్కర్ సల్మాన్ కాంతా. మరి మహానటి తర్వాత మరో పీరియాడికల్ మూవీతో మెప్పిస్తానన్న దుల్కర్ ఆ అంచనాల్ని అందుకున్నాడా? హిట్ కావాలంటూ ఎదురు చూస్తున్న భాగ్యశ్రీ ఆశల్ని ఈ సినిమా అయినా నెరవేర్చిందా? లెట్స్ వాచ్. మహానటి, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం కాంతా. సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడికల్ ఫిల్మ్లో రాణా, సముద్రఖని కీలక పాత్రలు పోషించగా దుల్కర్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మరి మంచి అంచనాల్ని పెంచుకున్న ఈ సినిమా కథా కమామిషు ఏంటో చూద్దాం. కథ విషయానికొస్తే ఈ సినిమా కథంతా 1950 బ్యాక్ డ్రాప్ లో ఓ స్టార్ హీరో దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్యా ఓ గొప్ప సినీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శాంతా. నట చక్రవర్తి టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్తోనే తెరకెక్కించాల్సి వస్తుంది. అయ్యకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈసారి ఈ కథ క్లైమాక్స్ ని మార్చి దానికి కాంతా అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. ఈసారి కొత్త అమ్మాయి కుమారి హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి కుమారి కథ ఏమైంది? రాణా పాత్ర ఏమిటి? అసలు కాంతా సినిమా బయటకు వచ్చిందా లేదా అనేదే మిగిలిన కథ. సినిమా పరిశ్రమలో జరిగే సంఘటనలను పట్టుకుని తెరపై చూపించే చిత్రాలు చాలా అరుదు. ఆ అరుదును నిలబెట్టిన సినిమానే కాంతా. 1950ల సినీ ప్రపంచం, సెట్ల వాతావరణం, నటుల నటన ఇవన్నీ దర్శకుడు అద్భుతంగా తెరపై ఒడిసిపట్టాడు డైరెక్టర్ సెల్వరాజ్. ఫస్ట్ పార్ట్ లో గురు శిష్యుల మధ్య పెరిగే ఈగోలు, పట్టుదల కథను బలంగా నిలబెడతాయి. దుల్కర్, సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాలో హైలైట్. అయితే అయ్య హత్య జరిగాక కథ థ్రిల్లర్ మోడ్లోకి మారుతుంది. రాణా ఎంట్రీతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారిన ఆ ట్రాక్ కొంచెం లెంత్ పెరిగినా ఫీల్ క్రియేట్ చేస్తోంది. అయినా చివరి 20 నిమిషాలు కట్టిపడేసేలా చేయగలిగాడు సెల్వా. ఇక హత్య వెనుక ఉన్న నిజం, పాత్రల ప్రవర్తనకు ఉన్న కారణాలు ఇవన్నీ మంచి ఇంపాక్ట్ నిస్తాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా మిగిలిన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నింటిని మాత్రం ఇండైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను మరింత ఎంగేజింగ్ గా డిజైన్ చేస్తే బాగుండేది. దీనికి తోడు ఈ కాంతా సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, మహదేవన్ పాత్రకు అయ్య పాత్రకు మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా అదే పాయింట్ చుట్టూ కథను సాగతీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించుంటే బాగుండేది. ఓవరాల్ గా చూస్తుంటే ఈ కాంతా బాక్సాఫీస్ ని సరైన కలెక్షన్స్ లో కవ్వించేట్టే కనిపిస్తోంది. సినిమానే కాదు, గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు మన దర్శకధీరుడు జక్కన్న. నవంబర్ 15న ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ కోసం రాజమౌళి ప్రిపరేషన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. మరి SSMB 29 గ్లోబ్ ట్రూటర్ కోసం మూవీ టీమ్ చేస్తున్న ఆ ప్రిపరేషన్స్ పై మనము లుక్కేద్దాం. ప్రమోషన్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రూవ్ చేస్తున్నాడు దర్శక ధీరుడు జక్కన్న. నవంబర్ 17న RFCలో జరుగుతున్న గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ కి కనీవిని ఎరుగని స్థాయిలో చేసిన అరేంజ్మెంట్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవెంట్ కి వచ్చే అభిమానులు, ఆడియన్స్ కోసం స్పెషల్ పాస్లను సిద్ధం చేసిన మూవీ టీం ఆ పాస్లని పాస్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దడంతో జక్కన్న క్రియేటివిటీ మామూలుగా లేదంటూ పాస్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తెగ సర్క్యులేట్ చేస్తున్నారు మూవీ లవర్స్. మహేష్ బాబు ప్రీ లుక్ లో ధరించిన త్రిశూలం బొమ్మతో ముద్రించిన పాస్ లో లోపల మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళి ఫోటోలను ఈవెంట్ కు వచ్చేవారు పాటించాల్సిన సూచనలు, సలహాలతో పాటు రావాల్సిన మ్యాప్ ను కూడా అందులో ప్లాన్ చేయడం విశేషం. ఇక ఈ ఈవెంట్ కి వచ్చే ఫ్యాన్స్ కి జాగ్రత్తలు చెబుతూ రాజమౌళి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు కూడా. ఇక ఈ ఈవెంట్ కి దాదాపు 30 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట మేకర్స్. అంటే ఒక మీడియం రేంజ్ సినిమా బడ్జెట్. మొత్తానికి 30 కోట్లతో 150 కోట్లను వెనకేస్తున్నారన్నమాట. చూడాలి హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్ కి అనుకున్నట్టుగా జేమ్స్ గెస్ట్ గా వస్తాడో లేదో. ఇది
ఇవాళ బిగ్ సినిమా ముచ్చట్లోకి వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.